కాంక్రీట్ జంగిల్గా మారుతున్న నగరాల్లో పీల్చే గాలి కలుషితమైపోతోంది. సిమెంట్, ఉక్కు వాడకంతో భూమి గుల్లవుతోంది. భవిష్యత్తులో గుక్కెడు స్వచ్ఛమైన గాలి దొరకడమే గగనమైపోనుందా? పర్యావరణాన్ని కాపాడుకుంటూనే కరెంట్, నీటి ఖర్చులు సగానికి పైగా తగ్గించుకునే అద్భుతమైన మార్గమేంటి? నవ్యాంధ్రలో పురుడు పోసుకుంటున్న సరికొత్త హరిత విప్లవంపై ఏబిఎన్ ఫోకస్. ఇల్లు అంటే కేవలం 4 గోడలు, సిమెంట్ కుప్ప కాదు. నవ్యాంధ్రలో ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. పర్యావరణ హిత హరిత విప్లవం జోరుగా సాగుతోంది. ఏపీలో ఎక్కడ చూసినా ఇప్పుడు గ్రీన్ బిల్డింగ్స్ హాట్ టాపిక్ గా మారాయి. ప్రకృతితో ముడిపడిన ఈ సరికొత్త నిర్మాణాలు భవిష్యత్ తరాలకు హెల్దీ లైఫ్ ఇస్తున్నాయి. విలాసం కాదు, ఇది ప్రతి ఒక్కరికి అత్యవసరమని నిరూపిస్తున్నాయి. గ్రీన్ బిల్డింగ్ అంటే కేవలం మొక్కలు నాటడం కాదు బాస్. పునాది నుంచి కప్పు వరకు పర్యావరణానికి మేలు చేసేవే వాడతారు. సహజ సిద్ధమైన వెలుతురు, గాలి ధారాళంగా వచ్చేలా నయా డిజైన్లు ఉంటాయి. ఫలితంగా పగటిపూట లైట్లు, ఏసీల అవసరమే ఉండదు. సోలార్ ప్యానెల్స్, అత్యాధునిక వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ ఈ భవనాల స్పెషాలిటీ. ఈ ట్రెండ్ ను ఏపీ ప్రభుత్వం నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళుతోంది. ఐజీబీసీ గ్రీన్ రేటింగ్స్ సాధించే భవనాలకు పర్మిషన్ ఫీజులు, డెవలప్మెంట్ ఛార్జీల్లో భారీ రాయితీలు ప్రకటిస్తోంది. సిల్వర్ కు 5%, గోల్డ్ కు 10%, ప్లాటినం కు 15% వరకు డిస్కౌంట్లు ఇస్తున్నారు. హైరాజ్, నాన్ హైరాజ్, నివాస, వాణిజ్య భవనాలన్నింటికీ ఈ ప్రోత్సాహకాలను ప్రభుత్వం వర్తింపజేస్తోంది. గతంలో మన పూర్వీకులు నిర్మించుకున్న మండువా ఇళ్లు సహజ గాలినిచ్చేవి. కానీ పట్టణీకరణ పెరిగి ఎత్తైన భవనాలు రావటం వల్ల బొగ్గు, సున్నపురాయి, ఇనుప ఖనిజం వాడకం పెరిగింది. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోవటం, జీవ వైవిధ్యం దెబ్బతినడం వంటి ప్రమాదకర పరిస్థితులు ముంచుకొస్తున్నాయి. ఈ పెనుముప్పును ముందే గుర్తించి నిర్మాణ రంగంలో సుస్థిర పద్ధతులు పాటించడం అనివార్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిఐఏ ఆధ్వర్యంలో 2000లో ఏర్పాటైన ఐజీబీసీ తక్కువ కరెంటు, నీరు, రీసైకిల్ చేసిన సామాగ్రి వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని ప్రతినిధులు తెలిపారు. గ్రీన్ ప్రో సర్టిఫికేషన్ ద్వారా పర్యావరణ హిత ఉత్పత్తులను ముందుకు తెస్తున్నామన్నారు. ప్రస్తుతం దాదాపు 16 బిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో గ్రీన్ బిల్డింగ్ ఉద్యమంలో ప్రపంచంలోనే భారత్ 2వ స్థానంలో నిలిచింది. ఇది మన దేశానికి అత్యంత గర్వకారణమని సభ్యులు స్పష్టం చేస్తున్నారు. ఎనర్జీ కన్సంప్షన్ తగ్గించాలి, వాటర్ కన్సంప్షన్ తగ్గించాలి. ఇవన్నీ సాధించాలంటే అన్ని సెక్టర్స్లో కూడా దీనికి అనుగుణంగా టెక్నాలజీ రావాల్సిన అవసరం ఉంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సెక్టర్ అనేది ఎక్కువగా సిమెంట్ కానీ, స్టీల్ కానీ, ఐరన్ కానీ, వాటర్ కానీ ఎక్కువగా వాడుకున్న ఒక సెక్టర్ ఇది. సో ఆ సెక్టర్లో ఇవన్నీ తగ్గించాలనే ఉద్దేశంతో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అనేది వచ్చింది. ఒక గత 20-30 సంవత్సరాల నుంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ కూడా ఇది పాపులారిటీ అంత లేదు. ఈ మధ్య కాలంలో సిఐఏ, ఐజీబీసీ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున అన్ని బిల్డింగ్స్నే గ్రీన్ సర్టిఫికేషన్ చేయాలనే ఉద్దేశంతో ఉద్యమాలు స్టార్ట్ చేయడం జరిగింది. బిల్డింగ్ మెటీరియల్ కావాలంటే ఎనర్జీ కావాలా, కోల్ కావాలా, లైమ్ స్టోన్ కావాలా, ఐరన్ ఓర్ కావాలా. సో మనం ఇండిస్క్రిమినేట్గా న్యాచురల్ రిసోర్సెస్ అన్ని డిస్ట్రక్షన్ చేసుకుంటూ పోతున్నాం. దానివల్ల మీ ఈ యొక్క వాటర్ టేబుల్ లోపలికి వెళ్ళిపోయింది. మీ యొక్క బయోడైవర్సిటీ లేదు, జంతువులు లేవు, ఫారెస్ట్ లేదు. విన్నారా? ఇప్పుడు చాలామంది ఎన్జిఓస్ అంతా లొల్లి పెడుతుంటారు కదా దేశంలో. సో మా కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఇయర్ 2000లో రియలైజ్ అయ్యి, అంటే దో కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఎవరు దీని మెంబర్స్ అంతా ఎవరు మ్యానుఫ్యాక్చరర్సే. అమరావతి రాజధాని ప్రణాళిక దశలోనే ప్లాటినం గ్రీన్ రేటింగ్ సాధించింది. ఏపీసీఆర్టీఏ ప్రాజెక్టు కార్యాలయానికి నెట్ జీరో ఎనర్జీ సర్టిఫికేషన్ కూడా లభించింది. సిఐఐ, ఐజీబీసీ, క్రెడాయ్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఈ ఉద్యమం ఊపందుకుంది. ఈ గ్రీన్ భవనాల్లో రైన్ వాటర్ హార్వెస్టింగ్, ఎస్టీపీలు, వ్యర్థాల నిర్వహణకు పెద్దపీట వేయటం ద్వారా నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గిపోతున్నాయి.
సాధారణ ఇళ్లతో పోలిస్తే కరెంట్, వాటర్ బిల్లులు 30% వరకు తగ్గిపోతాయి. ఫ్లేయాష్ ఇటుకలు, కెమికల్స్ లేని పెయింట్స్ వల్ల ఇల్లు ఎప్పుడూ కూల్ గా ఉంటుంది. కాంక్రీట్ అడవులను గ్రీన్ సిటీలుగా మార్చే అద్భుత అవకాశం మన ముందే ఉంది. ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకుంటూ భవనాలు నిర్మిస్తేనే భావితరాలకు మంచి భవిష్యత్తు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి ప్రథమ కర్తవ్యం కావాలి అనే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళుతోంది.